2025 వరల్డ్ కప్ ఇండియా సొంతం చేసుకుంది. ఇదొక ఎత్తైతే ఈ కార్యము ఆడవారి ద్వారా జరిగింది. ఆడవారు వంటగదికి మాత్రమే పరిమితం, ఏ ఉద్యోగాలు చేయకూడదు, పిల్లల కండం ఇంట్లో పనులు చేసుకొని ఉండడం అంతే అనే దౌర్భాగ్య పరిస్థితిలో నుంచి అంతరిక్షం నుంచి కరెంటు పోల్లు వరకు ప్రతి రంగంలోనూ ఆడవారు విజయం సాధిస్తూనే ఉన్నారు. మన ఇండియా ఎంతో మార్పు చెందుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఆడవారికి ఎంతో సపోర్ట్ చేయండి, వాళ్ళు నిరూపిస్తారు. ఆడవారు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. అంత గొప్ప శక్తి దేవుడికి ఇచ్చాడు, దేవుడు ఆడవారికి ఇచ్చాడు. బైబిల్లో కూడా అలాంటి స్త్రీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రాజ శాసనమే మారిపోయింది అని బైబిల్ చెప్తుంది. ఇవన్నీ కథలు కాదండి, జరిగినవే. అలాగే దెబోరా ఒక ఆడది, ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలుని పరిపాలించింది, కేవలం దేవుని కృప. అలాగే మరియా తన యొక్క స్వభావమును బట్టి లోక రక్షకుడినే కని మనకిచ్చింది. వీళ్ళంతా ఆడవారేనండి. ఆడవారు ఇందులో తక్కువ, ప్రసంగించకూడదు, ఆడవారి చేయకూడదు, అవన్నీ ఒట్టి బోధలు, అవి నమ్మకండి. మగవారితో సమానంగానే దేవుడు ఆడవారిని కూడా సృష్టించాడు. మ్యాచ్ విషయానికి వస్తే నేను జమీమా ఆడినప్పుడు భయపడ్డాను. ఎందుకంటే మొన్న ఆడినప్పుడు తన వల్లే టీం గెలిచింది. ఎందుకు, మీ బలం ఏంటి అంటే, నా బలం యేసయ్య, నా వల్ల కాదు, యేసయ్య వల్ల మాత్రమే జరిగింది అని చెప్పింది. ఈరోజు క్యాచ్ వదిలేసింది. ఒకవేళ ఇండియా ఓడిపోతే అందరూ ఏమంటారు, మొన్న మీ దేవుడు అన్నాడు, ఇప్పుడు ఓడిపోయారా? ఇప్పటికే తను ట్రోల్ చేస్తున్నారు, ఇంకా ట్రోల్ చేసేవారు. తనకు ఆ అవమానం రాకుండా దేవుడు గొప్ప గెలుపునిచ్చాడు కదా. ఇందుని బట్టి దేవుడికి స్తోత్రం. మనం క్రిస్టియనా, హిందువా, ముస్లిమా అనే విషయం పక్కన పెడితే మొదట మనమంతా ఇండియన్స్. మనమందరం చాలా గర్వించదగిన విషయం ఇది. హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు ఇండియా.